ఉప్పల్ నియోజకవర్గం కాపురా డివిజన్ కార్పొరేటర్ స్వర్ణరాజ్తో ముఖాముఖి. గత 4.5 సంవత్సరాల్లో తను చేసినటువంటి డెవలప్మెంట్ విజువల్తో సహా మీ ముందుకు సాగుతుంది V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్తే, వీధిని స్వాగతం. లక్ష్యం సమాజహితం. 2016లో జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో 100కు పైచిలకు సీట్లు సంపాదించాలని 99 కాడ ఆగిపోయినటువంటి టీఆర్ఎస్ ఈసారి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 100 కంటే ఎక్కువ ఖచ్చితంగా తీసుకోవాలని కోట్ల రూపాయల నిధులు విధించి కాలనీలు అయితేనేమి, డివిజన్లు అయితేనేమి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రస్తుతం మనతోటి ఇక 4.5 సంవత్సరాలలో తను చేసినటువంటి డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది, ప్రజల్లో ఎలా తిరుగుతున్నారు, కరోనా సమయంలో అందించినటువంటి సహాయ సహకారం ఎలా ఉంది, నెంబర్ 1 డివిజన్ కాపురా కార్పొరేటర్ స్వర్ణరాజు గారు ప్రస్తుతం మనతోటి ఉన్నారు. ఈ ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ నెంబర్ 1 డివిజన్ డెవలప్మెంట్ ఎలా ఉంది, రాబోయే రోజులలో మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి కనుక వారి యొక్క ప్రణాళిక ఎలా ఉంది, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. గుడ్ మార్నింగ్ సార్. మొత్తం మీద చూస్తే ఎలక్షన్స్ త్వరగా వస్తున్నాయి. మీరు చేసినటువంటి పనికి కొలబద్దగా తీసుకుని ఇప్పటివరకు దాకా చేసినటువంటి డెవలప్మెంట్ ఎలా ఉంది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంట్కి మా ప్రియతమైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరియు యంగ్ అండ్ ఎనర్జెటిక్ డైనమిక్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, అదేవిధంగా నాతో పాటు మా శాసనసభ్యులు అన్న బేతి సుభాష్ రెడ్డి గారు, వీళ్ళ సపోర్ట్తోని మా డివిజను ఉప్పల్ నియోజకవర్గంలోనే చాలా అతి పనులు జరిగింది. అంటే టోటల్ 65 crores ఆఫ్ డెవలప్మెంట్ హాస్ టేకెన్ ప్లేస్ టిల్ డేట్. అంటే 200 సంవత్సరాల జరగలేని పనులు ఇప్పుడు మన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక పూర్తిగా అయింది. అదేవిధంగా మా ఒక డివిజన్ 1లో అన్ని డెవలప్మెంట్సే ఉన్నది. మాకు ఏ కమర్షియల్ బిట్స్ లేదు, మరియు ఏదో ఒక ఇండస్ట్రీస్ అదని లేదు. ఓన్లీ నేను ఒక 4.5 yearsలో వచ్చినాక గతంలో సాయిబాబా నగర్, సాయిరామ్ నగర్, ఇందిరానగర్ ఇటువంటి ప్రాంతాలు ఒక బిగ్గెస్ట్ స్లమ్. అది అక్కడ 30 సంవత్సరంల డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉండే, మరియు నీళ్ళ ప్రాబ్లమ్స్ ఉండే, రోడ్స్ ప్రాబ్లమ్స్ ఉండే. దాదాపు ఆ ఒక్క ప్లేస్లోనే 6.5 crores నేను చేపించాను. అదేవిధంగా నేను చెప్పాను 200 yearsలో జరగలేని పనులు అంటే అందరూ అనుకుంటారు ఏం అటువంటి పని అని చెప్పి. మెయిన్ బరియల్ గ్రౌండ్స్, అమ్మగూడ బరియల్ గ్రౌండ్, మరియు వంపుగూడ బరియల్ గ్రౌండ్, మరియు సాయిబాబా నగర్ బరియల్ గ్రౌండ్. సాయిబాబా నగర్ ప్రాంతంలో అక్కడ 1 ఎకరంలో హిందూస్, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఈ 3 కమ్యూనిటీస్ వాళ్ళు 1 ఎకరంలోనే ఆ బరియల్ గ్రౌండ్ ఉండే. మరియు మేమందరం కలిసి మా డివిజన్ కమిటీ మెంబర్స్, వార్డ్ కమిటీ మెంబర్స్, మరియు ఏరియా సభ మెంబర్స్ అందరు, టీఆర్ఎస్ సీనియర్ లీడర్స్ అందరు కలిసి మన ఎంఆర్ఓ గౌతమ్ కుమార్ దగ్గర వెళ్ళినాక అతను స్వయంగా వచ్చి మాకు ఒక 4 acres ల్యాండ్ మాకు అలాట్మెంట్ చేశారు. అదేవిధంగా మేము జిహెచ్ఎంసీలో వెళ్ళి ఒక 1 crore ఒక బరియల్ గ్రౌండ్ గురించి 1 crore పెట్టి బౌండరీస్ పెట్టి బర్నింగ్ ప్లాట్ఫామ్స్, మరి ఇంటర్నల్ సీసీ రోడ్స్, బోరింగ్స్, లైట్స్ అన్నీ చేసి మా ప్రాంతాల్లో ఇప్పుడు దాదాపు 80 to 85% ఆఫ్ వర్క్స్ హ్యాస్ బిన్ డన్. ఓన్లీ 15% హ్యాస్ బిన్ లెఫ్ట్ ఓవర్. అది మాకు మళ్ళీ ఒక అవకాశం దొరికితే పూర్తిగా చేస్తామని హామీ ఇస్తున్నాను. మొత్తం మీ యొక్క డివిజన్లో ఎక్కువ కూడా ఆల్ ప్రాంతాల నుంచి ఒక మినీ ఇండియా లాగా ఉంది. అలా చూస్తే గవర్నమెంట్ పనిచేసే వాళ్ళు కూడా ఎక్కువ ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళకు అనుకూలంగా మీరు ఎలా ముందుకెళ్తారు అన్నారు? ఒకటి చెప్పాలంటే సార్, ముందులో మా ఏరియా మీరు అడిగినట్టు వెల్ టు డూ కాలనీస్ చాలా ఉన్నది. నియర్ అబౌట్ ఒక 60-70 వెల్ టు డూ కాలనీస్ ఉన్నది.
సో వాళ్ళతోని మేము ఒక జస్ట్ యాజ్ నాట్ ఏ పొలిటీషియన్, యాజ్ ఎ సోషల్ వర్కర్ లెక్క వెళ్తే వాళ్ళు చాలా సంతోషపడ్డారు. బికాజ్ యూ నో వెరీ వెల్ దట్ వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్, సర్టన్ పీపుల్ దే హేట్ పొలిటీషియన్స్ అని. ఎందుకంటే గతంలో జరిగిన తప్పు అది మా మీద అనుకుంటే మేము వాళ్ళు ఎప్పుడు పిలిచినా 15 minutes బిఫోర్ ఉంటాను నేను, ఉండి వాళ్ళని సంతోషపెడితే వాళ్ళు దే వేర్ హ్యాపీ దట్ వీ వేర్ హ్యావింగ్ ఎ డ్రీమ్ టు హ్యావ్ ఎ పొలిటీషియన్ లైక్ యూ అని చెప్పి మాకు చాలా చాలా సహకరిస్తున్నారు. ఈ 25 కాలనీస్ నార్త్ ఈస్ట్ ఫెడరేషన్ సైనిక్ గ్రీన్ సైనిక్పూర్ అనే ఒక ఇది ఉన్నది కాలనీ ఉన్న 25 కాలనీ సెక్రటరీస్ వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ చాలా ఇష్టపడుతున్నారు. వాళ్ళు నాకు ఫుల్ సపోర్ట్గా ఉన్నారు సార్. మీ ప్రాంతం ఎక్కడ కంటోన్మెంట్కు, ఇక్కడ మల్కజ్గిరికి, ఉప్పల్కు, ఈ 3 ప్రాంత సరిహద్దులో ఉన్నటువంటి ప్రాంతాలు అంటే కొంచెం డెవలప్మెంట్ విషయంలో అటు ఇటుగానే అనిపిస్తుంది. మరి ఇది ఎలా మీరు సరిహద్దుగా తీసుకెళ్లారు? అంటే నేను డే 1 నుంచి నేను గొప్పతనం చెప్తలేను. డే 1 నుంచి మేము వర్కౌట్ చేసినాం. ప్రతిరోజు నాకు ఆఫీస్ లేదు, సారీ టు సే నాకు ఆఫీస్ లేదు. ప్రతిరోజు నేను ఒక స్టూడెంట్ లెక్క ఒక బ్యాగ్ వేసుకొని దాంట్లో లెటరేడు స్టాంప్స్ అన్నీ వేసుకొని మొబైల్ సర్వీస్ లేక ప్రతి కాలనీకి ఒక్కరోజు అంటే ఒక రోజుకి ఒక 2 కాలనీస్ వెళ్ళి అక్కడనే ఏఈ డీల్ను అందరు పిలిపించి ప్రపోజల్ ఇచ్చి అక్కడి నుంచే శాంక్షన్ చెప్పిన. అందుకే ఇంతవరకు మాకు చాలా డెవలప్మెంట్ జరిగింది సార్. మొత్తం మీద ఎన్ని కాలనీలు ఉన్నాయి? అన్ని కాలనీలలో మీరు వాటర్ సప్లై ఎలా ఉంది? మరి మిగతా విషయంలో బస్తీ దవాఖానాల విషయంలో మీరు ఎలా వెళ్తున్నారు? బస్తీ దవాఖానా విషయం అంటే మా ఒక్క డివిజన్లోనే 3 బస్తీ దవాఖానాలు ఉన్నది. సాయిబాబా నగర్, సాయిరామ్ నగర్, ఈ వల్వర్ నగర్ మీరు చూస్తున్నారు ఇక్కడనే ఉన్నది. అంటే చాలా బ్రహ్మాండంగా ప్రజలు చాలా సంతోషపడుతున్నారు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రీట్మెంట్ మంచిగా ఉన్నది, డాక్టర్స్ మంచిగా ఉన్నారు, నర్సెస్ మంచిగా ఉన్నారు, వాళ్ళతో పాటు ఆశా వర్కర్స్ చాలా సాయం చేస్తున్నారు. అదేవిధంగా వాటర్ సప్లై వస్తే మాకు ఒకటే ప్రాంతం అది సాయిబాబా నగర్లో చాలా ప్రాబ్లం ఉండే వాటర్ ట్యాంకర్స్. మరి ఇప్పుడు మేము రిజర్వాయర్ వచ్చినాక, మిషన్ భగీరథ వచ్చినాక ఇప్పుడు అవుట్ ఆఫ్ 5000 కనెక్షన్స్ మేము 2000 కనెక్షన్స్ ఇచ్చేసాము. రెస్ట్ ఒక 3000 కనెక్షన్స్ అది జరుగుతున్నది, ప్రతిరోజు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు దాదాపు ఒక 75% నీళ్ళ సమస్య అక్కడ పూర్తిగా అయింది. వచ్చే ఒక 2-3 వీక్స్లో మళ్ళీ ఇంకొకటి అంటున్నాను, ముందు మాకు 1 ml రిజర్వాయర్ ఉన్నది అక్కడ 10 feet వాటర్ వదులుతుండే. ఇప్పుడు ఫుల్ ట్యాంక్ వదిలేసి ఆల్టర్నేటివ్ డేస్లో ఒక్కొక్క కాలనీకి వదులుతున్నారు. నీళ్ళ సమస్యలు ఇది అయిపోయింది. అదేవిధంగా ట్యాంకర్స్ ఇప్పటి వరకు మేము క్లోజ్ చేయలేదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కనెక్షన్స్ ఇచ్చినాకనే మేము క్లోజ్ చేస్తామని పబ్లిక్ హామీ ఇచ్చినాము. యాక్చువల్లీ యాజ్ ఫర్ వాటర్ వర్క్స్ వాళ్ళు ఏమో చెప్పారంటే వాటర్ కనెక్షన్స్ ఇస్తున్నారు కదా, మేము బంద్ చేస్తున్నాం. కానీ నేనే వెళ్ళి స్వయంగా లెటర్ ఇచ్చి మన మేయర్ ద్వారా, మన ఎమ్మెల్యే ద్వారా లెటర్ ఇచ్చి అది 21 మార్చ్ దాకా నడవాలని చెప్పి, ఈ బండిల్ నడవాలని చెప్పి మేము శాంక్షన్ తీసుకున్నాం. ఈ వర్షపాతం బాగానే నమోదయ్యింది. అయితే ఈ చూసాం మనం రీసెంట్లీగా దురదృష్టవశాత్తు చాలామంది కూడా మన నాలల వాడి సరూనగర్లో ఒక నేరేడుమెట్లో చనిపోవడం కూడా జరిగింది. మరి ఓపెన్ నాలల విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఇంకేమైనా ఉందా సమస్య? అది ఇది ఒక మంచి ప్రశ్న మీరు అడిగారు. బికాస్ ఈ విజయ పబ్లిక్ స్కూల్ అని ఒక స్కూల్ ఉంటుంది మన కాప్రా దగ్గర. ఆ పక్క నుంచే పెద్ద నాలా వెళ్తుంటే నాకు ఎప్పుడు చూసినా ఐ యూస్ టు గెట్ స్కేర్డ్ వెన్ ఎవర్ దేర్ ఇస్ హెవీ రెయిన్. ఆ పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా, ఎక్కడ ఇప్పుడు మీరు చెప్పినట్టు 2-3 ప్రాంతాలను ఘటనలు జరిగిందా కదా, దానివల్ల నాకు భయం ఉంటుండే ఎప్పుడు ఏం జరుగుతుందని. దానికి క్లోజ్ చేయాలని చెప్పి మన రిటైర్డ్ జోనల్ కమిషనర్ గంగాధర్ రెడ్డి గారు, ఆయనకి దండం పెట్టాలి. ఆయన మన ఇప్పుడు ఉన్న ఓఎస్డి మన మేడం సబితా ఇంద్రారెడ్డి గారి దగ్గర ఉన్న ఓఎస్డి శ్రీనివాస్ రెడ్డి గారు, మరి ఇప్పుడు ఉన్న జోనల్ కమిషనర్, వీళ్ళు నాకు చాలా సహకరించారు డెవలప్మెంట్ విషయాల్లో. 50 lakhs పెట్టి అట్సుంటి ఒక ఓపెన్ నాలాస్ని నేను క్లోజ్ చేయించాను. అది ఎవిడెన్స్ మీకు కావాలంటే శ్రీనివాస నివాసుల దగ్గర అడగవచ్చు, శ్రీనివాస కాలనీ నివాసి వాళ్ళది. అదని ముందు జాగ్రత్త చేసుకున్నాము. ఒకటి ఉన్నదంటే ఇప్పుడు పెద్ద నాలాలంటే మన లేక్ నుంచి వెళ్తున్నది, దాని గురించి ఇప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకుంటారు. మీకు అందరికీ తెలుసు, మీడియాకు తెలుసు, 300 crores ఏదో శాంక్షన్ చేశారు. ఇప్పుడు అది పూర్తి స్థాయిలో అది క్లోజ్ చేసేస్తారు. గవర్నమెంట్ స్కూల్స్ అంటే దాదాపు మూతపడే సమస్య ఏర్పడింది. మరి మీరు ఈ యొక్క డివిజన్లో వాటి యొక్క చర్యలు, మరి ప్రైవేట్ స్కూల్స్ కూడా ఎట్లా అంటే ప్లే గ్రౌండ్ లేకుండా కూడా స్కూల్స్ రాత్రికి వెలిచిపోతున్నాయి, వీటిని నేను అబ్జర్వ్ చేశారా? మీ యొక్క డివిజన్లో ఎలా ఉంది?
గ్రేటెస్ట్ పాయింట్ నేను గొప్పతనం చెప్పుకుంటలేను. యాజ్ ఎ స్పోర్ట్స్ మ్యాన్, ప్లే గ్రౌండ్స్ నా దగ్గర ఉన్న ప్లే గ్రౌండ్స్ 150 డివిజన్స్లో ఎక్కడా లేదు. నేను 3 ప్లే గ్రౌండ్స్ ఫ్లడ్ లైట్ గ్రౌండ్స్ చేశాను. మీరు కావాలంటే ఈవినింగ్ అవర్స్లో మీరు రావచ్చు. ఇక్కడ ముందు ఉన్నది గ్రౌండ్ నేను చూపిస్తాను. దాదాపు ఒక 70 to 80 చిల్డ్రన్స్ జూనియర్ టు సీనియర్స్ వచ్చి ప్రాక్టీస్ చేస్తారు ఫ్లడ్ లైట్స్లో ఫ్రమ్ 6 o'clock to 9:30 in the ఈవినింగ్. ఎందుకంటే నా ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే మన రాబోయే యువకులు చెడిపోకూడదంటే వాళ్ళకు ఒక స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉండాలి. ప్లే గ్రౌండ్స్ని మనం కాపాడుకోవాలి, ప్లే గ్రౌండ్స్ని డెవలప్ చేయాలి. ఎందుకంటే ఇలా ఈ ఒక్క ప్లే గ్రౌండ్ ఉంటే ఈవినింగ్ అవర్స్లో వాళ్ళు చెడు అలవాటుకు వెళ్ళకుండా, చెడు దారికి వెళ్ళకుండా వాళ్ళు వచ్చి మన గ్రౌండ్స్లో వచ్చి ప్రాక్టీస్ చేసేసి వాళ్ళు ఇంటికి వెళ్ళి స్నానం చేసి భోజనం చేసి దే విల్ గో ఫర్ స్టడీస్ అండ్ దే విల్ గో టు బెడ్. మేయర్ కూడా మీరున్నటువంటి నియోజకవర్గంలో ఉన్నారు. వారి ద్వారా మరి మీ డెవలప్మెంట్ ఎలా కృషి చేశారు? ఎక్కువ నిధులు తెచ్చుకోవడానికి ప్లాన్ చేశారా? డెఫినెట్లీ మేయర్ గారు అయితే ప్రతి ఒక డెవలప్మెంట్లో సపోర్ట్ ఇచ్చారు. ఏ ఒక ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ట్యాంక్స్ ఇప్పుడు మా అన్న వచ్చినాక సుభాష్ అన్న మంచిగా శాసనసభ్యులు మంచిగా సపోర్ట్ ఇస్తున్నారు. మేయర్ గారు అప్పుడు ఎప్పుడన్నా ఏ ఒక్క ప్రాబ్లం ఉంటే ప్రపోజల్ తీసుకుని వెళ్తేనే ఇమ్మీడియట్లీ ఎండార్స్ చేస్తుండే, ఇమ్మీడియట్ స్వర్ణరాజ్ గురించి చేయండి అని చెప్పి. సో ఇట్లా నాకు ఎక్కడ కాంట్రవర్సీస్ లేకుండా అందరు నాకు సపోర్ట్ చేశారు. ఇక్కడ ప్రభుత్వ భూములు మరి ఉన్నాయా? మరి ఇక్కడంతా కూడా ఓల్డ్ ప్రాంతం లేక అనిపిస్తుంది ఇక్కడ. మరి ఆ భూములను కాపాడే విషయంలో మీరు ఈ 4.5 సంవత్సరాలు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఎలా ముందుకెళ్ళారు? వెల్, ప్రభుత్వ భూముల గురించి అడిగితే నేను ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దట్ నేను మేయర్ గారు ముందు వచ్చినప్పుడు అడిగారు, స్వర్ణరాజ్ మీ దగ్గర ఎన్ని గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది అని చూపిస్తుంటే, రాండి సార్ నేను చూపిస్తాను, మా దగ్గర మినిమం ఇంత ఉన్నది, మ్యాక్సిమం చెప్పలేనంటే నడు అని చెప్పి ఒక ర్యాలీ లెక్క వెళ్ళినాము. ఇప్పుడు నేను ప్లేస్ చూపించిన స్థలంలో ఇప్పుడు 756 డబుల్ బెడ్రూమ్స్ ప్లస్ 60 షట్టర్స్, మరి ఆ పక్కన ఒక స్కూల్ మీరు కావాలంటే వెళ్ళి చూడవచ్చు. ఇట్ ఈస్ నియర్ అబౌట్ కంప్లీషన్, లైక్ ఎనీ టైమ్ దే విల్ ఇనాగ్రేట్ అండ్ డిస్ట్రిబ్యూట్ ద పీపుల్. అది మళ్ళీ అలాగనే గవర్నమెంట్ ల్యాండ్స్లో మేము రజక సంఘాలు వాళ్ళు దోబిఘాట్స్ అట్లా 2 ప్లేసెస్ ఇచ్చాము. మరి ప్లేసెస్ ఇచ్చేదాకా మళ్ళీ వాళ్ళకు బోర్ డిగ్ చేయించాము, మరి షట్టర్లు వేయించాము. సో ఇన్ దిస్ వే వీఆర్ యూటిలైజింగ్ ద గవర్నమెంట్ ఇన్ ఏ రైచియస్ వే. ఈ యొక్క డివిజన్లో క్రిస్టియన్స్, ముస్లిమ్స్, హిందూస్ అందరూ కూడా సమపాలలో ఉంటారు. మరి వాళ్ళ అంటే కులాల వైజ్గా కానీ మతాల వైజ్ కానీ కమ్యూనిటీ హాల్స్ కానీ మల్టీప్లెక్స్ కంప్లీట్ చేయాలని కంప్లీట్ మీరు ప్లాన్ చేశారు? ఆల్రెడీ నేను చేశాను సార్. సాయిబాబా నగర్లో ఈద్గా అని చెప్పి ఒక ప్లేస్ ఉన్నది, దానికి కాంపౌండ్ వాల్ లేకుండే కాంపౌండ్ వాల్ కట్టించాను. అదేవిధంగా క్రైస్తవులకు బరియల్ గ్రౌండ్ లేదని చెప్పారు, బరియల్ గ్రౌండ్ గురించి వాళ్ళకి ప్లేస్ తీసి వాళ్ళకు కాంపౌండ్ వాల్ కట్టించాను. నేను ఏదో వర్బలీ చెప్తలేను, ఇట్ ఈస్ ఇన్ బ్లాక్ అండ్ వైట్, యూ కెన్ గో అండ్ ఆస్క్ ద పీపుల్ ఆల్సో. నేను అడ్రస్ ఇస్తాను, వాళ్ళ నంబర్స్ ఇస్తాను, మీరు కనుక్కోవచ్చు. సో మాకు ఏ కమ్యూనిటీ వైజ్గా ఫీలింగ్ లేకుండా అందరినీ సమానంగా చూస్తున్నాం. ఇక్కడ ఏంటంటే మన కాపురా అంటే ఒక సెక్యులర్ డివిజన్ లెక్క, ఆల్ కమ్యూనిటీ పీపుల్ ఆర్ లివింగ్ హియర్, క్రిస్టియన్స్, హిందూస్, మైనారిటీ, ముస్లిమ్స్ అందరూ ఉన్నారు ఇక్కడ. సో అది ఏం లేకుండా అందరిని సమానంగా చూస్తున్నాము. ప్రజలు చాలా ఒక అన్నదమ్ములు లేక ఉంటున్నాము ఇక్కడ. 4.5 సంవత్సరం రివ్యూలు కేటీఆర్ గారు ఒక రివ్యూ కూడా నిర్వహించారు. ఒక 15% మంది ఇంకా కొంచెం జాగ్రత్తగా చేయాలి, జాగ్రత్త చేసుకోవాలన్నారు. ఆ లిస్టులో మీరు ఉన్నారా, లేకపోతే మీరు ఎలా జాగ్రత్త పడ్డారు? సార్ నేనైతే ముందు నుంచి ఏ కాంట్రవర్సీస్ లేకుండా మంచి డెవలప్మెంట్ చేసుకొని వస్తున్నాను. చెప్పాలంటే మన ఉప్పల్ నియోజకవర్గంలో హైయెస్ట్ డెవలప్మెంట్ నాది. సో అటువంటి సమయంలో నేను ఐ ఎక్స్పెక్ట్ దట్ ఐఎమ్ నాట్ ఇన్ ఏ నెగటివ్ పాయింట్ లైక్ ఎస్ అని. సో ఐఎమ్ నాట్ అండ్ అట్ ద సేమ్ టైం నేను ఓవర్ కాన్ఫిడెన్స్ లేను. ఈ ప్రతిష్టాత్మకంగా హరితహారం అలాగనే ఇంకుడు గుంతల కార్యక్రమం కూడా ఈ రెండులో కొంచెం ఫెయిల్ అవుతున్నారు అక్కడక్కడ అన్నట్టుగా తెలుస్తుంది. మరి మీ నియోజకవర్గంలో ఎలా ఉంది? సార్ మీరు చుట్టూ తిరిగితే ఆ ఇఫ్ యూ గో అరౌండ్ అండ్ సీ దట్ ఎవ్రీవేర్ యూ విల్ ఫైండ్ దట్ గ్రీనరీ. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడనే చూడండి మీరు, మ్యాక్సిమం ప్లాంటేషన్స్ మా దగ్గర జరిగింది. అది తప్పు ప్రచారము, గ్రీనరీ లేదని చెప్పి మన హరితారం ప్రోగ్రామ్ ఫెయిలియర్ అని చెప్తే అది తప్పు. అది ఎవ్రీ మాన్సూన్లో మేము చేస్తున్నాము. ఈ సంవత్సరం జర కోవిడ్ వల్ల జర పబ్లిక్ వర్ వెరీ స్కేర్డ్ టు రిసీవ్ ప్లాంట్స్ అండ్ శాప్లింగ్ చేయాలని చెప్పి ఇది ఉండే.
కానీ అన్నీ మంచిగానే జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి మరి సూర్యరాజు గారు చెప్పినటువంటి విషయాలు. మరి తను 4.5 సంవత్సరాల్లో చాలా డెవలప్ చేశానని హరితహారం అయితే అన్ని విషయాలలో మరి బస్తీ దవాఖానాలు అయితేనేమి గ్రాంట్స్ ల్యాండ్స్ విషయంలో అయితే జాగ్రత్తగా చూసుకుని తెలియజేశారు. చూస్తున్నాడు విత్ న్యూస్ కెమెరామెన్ శ్యామ్తో మిశ్వరేజ్ దండు. నమస్కారం అండి, నా పేరు రాజలక్ష్మి. మేము సాయినగర్ కాప్రాలో ఉంటాము. సాయినగర్ ఇక్కడ ఈ తెలంగాణ బస్తీ దవాఖానాలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మాకు ఇక్కడ పెట్టిన కాడి నుంచి. లేకపోతే చాలా ట్రబుల్ ఫేస్ చేసేవాళ్ళము. దమ్మాయి కూడా వెళ్ళాల్సి వచ్చేది దూరంగా. ఇక్కడ 1 రూపీ కూడా పే చేయ అవసరం లేదు, ఫ్రీగా చూస్తున్నారు. ఈ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి చాలా బాగుంది. ఇలా హాస్పిటల్ పెట్టడం చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఈ ఇక్కడ కార్పొరేటర్ కూడా బాగానే ఉన్నారు. మంచిగా మంచిగా చూపించుకోమని చెప్పి మెడిసిన్స్ ఫ్రీగానే ఇస్తున్నారు. హాస్పిటల్ కూడా డాక్టర్స్ బాగానే చూస్తారు. మళ్ళీ ఇక్కడ కరోనా వచ్చిన కాడి నుంచి ఒక 100 మెంబర్స్ దాకా కరోనా వచ్చింది. కానీ ఇక్కడ బాగా చూశారు, ట్రబుల్ అయితే ఏం లేదు. ఇంకా ఇక్కడ ఎమ్మెల్యే గారికి అండ్ కార్పొరేట్ గారికి వీళ్ళు చేసినందుకు చాలా థ్యాంక్స్ చెప్పు. Good morning, my name is Pawan Kumar. I am working on the panel of Sonaraj Garu, he is a corporator, and MLA Beti Subhash Reddy Garu. So we are doing all this social work from past 30 years. Sonaraj Anna is doing social work and we are working together for the development of these poor people. So Sonaraj Anna is totally dedicated his life for the poor people, and seeing all this, our Mainampalli Anna, MLA of Malkajgiri and MLA of Uppal, Beti Subhash Reddy Anna, has recognized his hard work and encouraged him to contest from Kapra Division 1. So all his hard work has been proved today. Today he has done near about 60 to 65 crores of work, which was not done in past 20 to 30 years also. So it is very great to see that, and I also feel myself very great. Why? Because working under Sonaraj Anna is it is like a gift of God to me. Now we are seeing there are near about 20 to 25 parks which was developed under this Sonaraj Anna term, and there are nearly 60 colonies which has been developed. Each colonies we have done near about 40 to 50 lakhs work. And if you take about the slum area, there are near about 7 to 8 slum areas and ST colonies, AC colonies. For those people, Anna has done a lot of things. They are like, so for example, there was no UGD connection, there was no water connection, and basically there were street light problems and water problem. So Anna has put all his effort and he has done the works till date. Till date we have completed 60 to 65 crores work. So it is all because of the blessing of our KTR Garu and KCR Garu. With help of these people we could do something. I believe that in coming days Anna has done everything for these people. In the coming days we hope we will get a lot of majority and win near about 100 to 103 seats in our Greater Hyderabad elections. This all hard works goes to our corporator sir. Why? Because he is a social worker. He does not, he is not in any corruption. He does a lot of social work, and his aim is to develop these poor areas. And he is from a slum area, and he knows what is the problem of the slum, and he is very hard working person. I believe this will definitely give him a lot of things in future. Thank you everyone. ఈ సాయిబ్ ఓనర్ కప్రా డివిజన్ సాయిబ్ ఓనర్. ఇది ఇక్కడ కార్పొరేటర్ గారి ఆదేశాల ప్రకారం వాటర్ ట్యాంకు జరిగింది. అంతకుముందు వాటర్ ప్రాబ్లం ఉంది ఇక్కడ. ఈ ట్యాంక్ వచ్చినప్పటికీ నల్ల కనెక్షన్స్ కూడా మొత్తం అయిపోయినాయి. కార్పొరేటర్ గారి చొరవతోనే మొత్తం ఇక్కడ కార్యక్రమం జరిగింది. వాటర్ సమస్య తీరింది. అంతకుముందు ట్యాంకర్ ద్వారా వాటర్ వస్తుండే, ట్యాంకర్లతో వాటర్తో ప్రాబ్లం ఉంటుండే. 10 రోజులు 12 రోజులు ఒక ట్యాంకర్లు వస్తుండే. ఇప్పుడు ఆ నీళ్ళ బాధ పోయింది. కొద్దిగా ఎలాంటి వాళ్ళకి కొద్దిగా ప్రాబ్లం అది అవుతున్నది. మొత్తం చేపిస్తున్నాడు. తను ఎంటుండి ట్యాంక్ కాడ కూర్చొని మనకు వర్క్లను చేపిస్తున్నాడు. ఇప్పుడు కార్పొరేటర్ వచ్చినప్పటికెళ్ళి మాకు డెవలప్మెంట్ ఎక్కువ జరిగింది. రోడ్సే కానీ, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, గ్రేవ్యార్డే కానీ, ఇప్పుడు అక్కడ సైడు మన దమ్మాయి కూడా ఒక రోడ్ లింక్ రోడ్ ఉంటే అది కూడా తను స్వయంగా ఇంట్రెస్ట్ తీసుకొని చేయించినాడు. మొత్తం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది.
మొత్తం బస్సు దవాఖాన కూడా 2 బస్సు దవాఖాన కూడా ఏర్పాటు చేయించడం జరిగింది. దాన్ని కూడా పబ్లిక్ బస్సు దవాఖాన కూడా మంచి ట్రీట్మెంట్ జరుగుతున్నది. అన్ని కార్పొరేట్ వచ్చినాక అంతా మంచి అభివృద్ధి కార్యక్రమం జరిగినాయి. ఇది వాటర్ అయితే ప్రాబ్లం సాల్వ్ అయింది. ట్యాంకర్ కూడా తక్కువ చేసారు. నల్లల ద్వారా వాటర్ బాగా వస్తుంది. కార్పొరేట్ వచ్చినాకనే మంచి జరిగింది. ఇక్కడ నా పేరు వెంకటేష్, సాయిబాబా నగర్ కాలనీ వెంకటేష్. నియోజకవర్గమైనటువంటి మనం ఉన్నటువంటిది కాప్రా, మన 150 డివిజన్లోనే నెంబర్ 1 ఇది, నెంబర్ 1 ఏరియా. అలాగే ఇక్కడ మనం చూస్తున్నటువంటిది డబుల్ బెడ్రూము సాయిబాబా నగర్ సంబంధించినది. ఇది సుమారుగా ఒక 800 హౌజెస్ నిర్మించడం జరిగింది. దీనికి మన కార్పొరేటర్ అయినటువంటి సన్నరాజు గారు మరియు ఎమ్మెల్యే గారు వాళ్ళ కృషితోని ఇక్కడ డబుల్ బెడ్రూము 5 ఎకరాలలో కట్టడం జరిగింది. దీనికి శంకుస్థాపనకు మన కేటీఆర్ గారు కూడా ఇక్కడికి వచ్చేసి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇది పేద ప్రజలకు ఎంతో రుణపడి ఉంటారు వారికి. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నట్టు మొత్తం సాయిబాబా నగర్, సాయిరామ్ నగర్, ఇంద్రనగర్ మొత్తం కూడా స్లమ్ ఏరియా. వాళ్ళంతా పొట్టకుట్టి కోసం వచ్చి ఇక్కడ ఉండి కిరాయిలకు ఉండి వలస కార్మికులు అయితేంది, ఇక్కడ అన్లోకల్ బీహార్ నుంచి కానీ ఛత్తీస్గఢ్ నుంచి కూడా చాలామంది వచ్చి ఇక్కడ మన గ్రేటర్ హైదరాబాద్కు వచ్చేసి వాళ్ళు జీవనోపాధి కోసం కూలి పని చేసుకుంటారు. మనకి ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి వారికి కూడా మన స్వర్ణరాజు గారు ఎమ్మెల్యే గారు వాళ్ళకి ఇక్కడ నిర్మించే డబుల్ బెడ్రూమ్లలో వాళ్ళకి అవకాశం కల్పిస్తారని చెప్పడం కూడా వాళ్ళు ఎంతో ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. ఇది గరీబోలకే కాకుండా మనకు ఇక్కడ చూస్తున్నటువంటిది శ్మశాన వాటిక కూడా 4.5 ఎకరాలలో మనం నిర్మించుకున్నాము. వాటర్ రిజర్వాయర్ అయితేంది, ఇక్కడ బస్సు దవాఖాన అయితేంది, ప్రతిదీ కూడా మేము మన స్వర్ణరాజు గారు కార్పొరేటర్ అయిన తర్వాత అన్నీ చేసుకున్నాము. సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇక్కడ మాకు ఏ సమస్య లేకుండా కూడా మేము నిర్మించుకున్నాము. ఇక్కడ మన స్వర్ణరాజు గారికి ఎమ్మెల్యే గారికి నా యొక్క నమస్కారాలు. అన్న, నా పేరు నరసింహ, మేము రజకులము. మాది 50 మంది సొసైటీ. మాకు కొన్ని సంవత్సరాలకి వెళ్ళి తిరిగి ఎంత కష్టపడ్డా మా దోబిఘాట స్థలం చూపించలేదు. మా కార్పొరేటర్ సభ వచ్చినాక మా దోబిఘాట అలాట్మెంట్ అయింది. మాకు డెవలప్ పని అయింది. బోర్ వేశారు, మోటార్ కూడా పెట్టించారు మున్సిపల్ నుంచి. రేపు హౌజులు కట్టిస్తారు, అవి కూడా శాంక్షన్కి పెట్టారు. మా ఎమ్మెల్యే కూడా కోఆపరేషన్ చేసిండు చాలా. గత ప్రభుత్వాలు మాకైతే ఏం చేయలేదు. మా కార్పొరేటర్ వచ్చినాకనే మా రజకులో కొంచెం ఇదైంది, మా దోబిఘాట్ వచ్చింది. థ్యాంక్ యూ. నా పేరు మచ్చ శ్రీకాంత్ గౌడ్. గత 25 సంవత్సరాల క్రితం సాయిరామ్ నగర్, సాయిబాబా నగర్, న్యూ ఇందిరా నగర్ కాలనీ వెలిసింది. ఆనాటి నుండి కూడా ఈనాటి వరకు ఎవరు కూడా డెవలప్మెంట్ చేయలేదు. మాకు ఒక 4 సంవత్సరాల క్రితం గ్రేవ్యార్డ్ అనేది ఒకే ఒక ఎకరం స్థలం ఉండేది. ఎకరం స్థలం ఉన్నప్పుడు కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళి, అన్న మాకు ఇక్కడ ఖననం చేసుకోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది, ఎటువంటి వసతులు లేవు, మాకు దయనీయ స్థితిలో ఉన్నామన్న, కొంచెం మా దాని మీద కొంచెం ఇంట్రెస్ట్ పెట్టండి అన్న అంటే ఎంబడే స్పందించి తన లెటర్ ప్యాడ్ తీసుకెళ్ళి ఎంఆర్ఓ దగ్గర కూర్చొని ఎంఆర్ఓ గౌతమ్ కుమార్ సార్ని మరియు మా కార్పొరేటర్ స్వర్ణరాజు గారు ఇద్దరు కలిసి ఇక్కడ గ్రేవ్యార్డ్ దగ్గరికి రావడం జరిగింది. వచ్చి 3 గంటలు 4 గంటలు ఎండాకాలంలో ఎండ కూడా లెక్క చేయకుండా ఇక్కడే కూర్చొని మాకు 4 ఎకరాల 15 గుంటల స్థలం ఇవ్వడం జరిగింది. ఆనాటి నుంచి మొదలు పెడితే ఈనాటి వరకు ఇక్కడ సీసీ రోడ్లు వేయడం, ప్లస్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వేయడం, వెయిటింగ్ హాల్ కట్టడం, అస్థికల గది కట్టడం, అలాగే స్నానపు గదులు కట్టడం, స్నానపు గదిలో కూడా షవర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత డెవలప్మెంట్ చేసినా కూడా అన్న మాకు ఇది పార్క్ లెక్క చేయాలి అంటే ఇంకొక 25 లక్షలు బడ్జెట్ పెట్టడం కూడా జరిగింది. దీనికి ఇంత అభివృద్ధి చేసిన మా కార్పొరేటర్ స్వర్ణశివానికి ఈ గ్రేవ్యార్డ్ తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా 25 సంవత్సరాల నుంచి మా సాయిరామ్ నగర్, సాయిబాబా నగర్, న్యూ ఇందిరానగర్ కాలనీలో మంచినీటి కొరత చాలా ఇబ్బందిగా ఉండేది. ఎక్కడ చూసినా కూడా డ్రమ్ములు కనబడేది. అలాంటిది మన కేసీఆర్ గారు బంగారు తెలంగాణ ధ్యేయంగా, తన పరమావధి ధ్యేయంగా పెట్టుకొని ఈ యొక్క మిషన్ భగీరథ ద్వారా మంజీరా ట్యాంక్ నిర్మాణం చేయడం జరిగింది. దీనికి కూడా మా యొక్క ఎమ్మెల్యే గారు మరియు మా కార్పొరేటర్ గారు దగ్గరుండి ఈ యొక్క వాటర్ ట్యాంక్ నిర్మాణం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఇంటింటికి నల్లా కలెక్షన్ ఇచ్చిన తర్వాతే ఓట్లు అడుగుతున్న ఉద్దేశంతో ఈరోజు ఈ బల్దియా ఎలక్షన్లో కూడా ప్రతి ఒక్కరికి నల్లా పెట్టిన తర్వాతనే ఓట్లు అడగడానికి మేము ముందుకు వస్తున్నాం. మా యొక్క కార్పొరేటర్ స్వర్ణరాజ్ శివమణి గారిని మళ్ళీ కూడా గెలిపించవలసిందిగా ఈ యొక్క సాయిరామ్ నగర్, సాయిబాబా నగర్ సీ రోడ్లు కూడా చాలా వరకు వేయలేదు. గత ప్రభుత్వాలు
ఎప్పుడైనా సరే డప్పు కొట్టుకోవడం తప్ప పని చేసిన దాఖలాలు ఎక్కడ కూడా చూపించలేదు. ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత సాయిబాబా నగర్లో ఎక్కడ కూడా మట్టి రోడ్డు కనబడకుండా సీసీ రోడ్లు వేయడం జరిగింది. ఎక్కడైతే తాతల నాడు వేసిన డ్రైనేజీలు ఎక్కడ పడితే అక్కడ పొంగుతున్నాయి, వాటిని కూడా తీసి కొత్త డ్రైనేజీ నిర్మాణం కూడా చేయడం జరిగింది. ఎక్కడైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నా కూడా అవి కూడా మా కార్పొరేటర్ గారు దగ్గరుండి మరి చేయిస్తానని చెప్పేసి వాగ్దానం చేశారు. అదేవిధంగా ఇప్పుడు చిన్న చిన్న సమస్యలు ఏంటంటే బోర్ రిపేర్లు ఉన్నాయి. ఆ బోర్ రిపేర్లు ఏంటంటే HMWS వాటర్ వర్క్స్ వారికి వెళ్ళడం జరిగింది. వారి దగ్గర కూడా మ్యాన్ పవర్ లేక ఈ యొక్క బోర్లు రిపేర్ కూడా చేయలేకపోయారు. అది కూడా మన అదృష్టంతో ఏంటంటే మన ఎమ్మెల్యే గారు మన కార్పొరేటర్ గారు కేటీఆర్ దాకా తీసుకెళ్ళి ఈ యొక్క బోర్లను కూడా మళ్ళీ GHMCకే తీసుకురావడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్క పని కూడా శ్రద్ధతో చేయడం వల్ల ఈ సాయిరామ్ నగర్ సాయిబాబా నగర్ కాపరా డివిజన్ ఇంత అద్భుతంగా అభివృద్ధి చేశారు. అదేవిధంగా మా సాయిరామ్ నగర్ కాలనీ కాపరా డివిజన్ వాసులకు డబుల్ బెడ్రూమ్ అనే ఒక కేసీఆర్ గారు కొత్త వరం కూడా ఇచ్చారు. ఏంటంటే ఈ బల్దీ ఎలక్షన్ల ముందు కానీ బల్దీ ఎలక్షన్ తర్వాత కానీ మరి ఎప్పుడు ఇస్తారో తెలియదు. ప్రతి ఒక్కరు కూడా మా కాలనీ కాపరా వాసులకే ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ మా స్థానికంగా ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. ఇంత అభివృద్ధి చేసినందుకు కార్పొరేటర్ గారికి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అన్న, నా పేరు పల్లెపాటి శివలింగం, న్యూ ఇంద్రానగర్ నుంచి. అన్న మాకు కార్పొరేటర్ అయినప్పటి నుంచి TRS పార్టీ నుంచి ఆయన ఏది చేసినా కానీ మాకు రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ వాటర్ ప్రాబ్లం కూడా అన్నీ ప్రాబ్లం చేసిండు. మాకు ఇంతకుముందు ఉన్న పార్టీలు ఏ ప్రభుత్వం కూడా చేయలేని పని మన TRS ప్రభుత్వం చేసింది. మాకు సంతోషం ఉందన్న. ధన్యవాదాలు.